హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి పార్ట్ 1 వీడియోలో అయితే అండి మనము ఈ ట్రెండీ స్లీవ్స్ కటింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మనము ఫ్రంట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ కట్ చేసి పెట్టడం వలన మనం ప్లీట్స్ పెట్టాక మనం కుట్టిన తర్వాత అండి మనకి చంక దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయి. కొంతమంది అయితే అండి ఈ కుచ్చులు ఉన్న బ్లౌజెస్కి చేతులకైతే అండి చాలామంది ఈ ఫ్రంట్ అనేది కట్ చేయరు. కానీ మనం పఫ్ పెడుతున్నా సరే అండి ఫ్రంట్ సైడ్లో లోత్ అనేది తీస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో అందుకే అండి ఫ్రంట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 స్లీవ్స్కి కట్ చేసాం కదండి, సపరేట్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా కుట్టాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా లైనింగ్ పెట్టాక కింద వీ షేప్లో ఉంది కదండి, ఈ విధంగా ఆర్క్ లాగా దాన్ని మనం ముందుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని సెంటర్ దగ్గరికి వచ్చి ఈ నీడిల్ని తిప్పుకొని కుట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి. ఇక ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ అయితే చేసుకోవాలి. సో రివర్స్ చేశాక మనము పైన టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి చాలా నీట్గా కింద అయితే అండి మనకి ఫినిషింగ్ అయితే అయిపోతుంది. సో ఈ కింద నేనైతే అండి నార్మల్గా కుట్టాను కదా. సో మీకు ఇన్ కేస్ పైపింగ్ కానీ వేసుకోవాలనుకుంటే మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. సో కుట్టాక కూడా వేసుకోవచ్చు, లేదంటే లోడెడ్ పైపింగ్ కూడా ముందే అయితే వేసుకోవచ్చు. సో పైపింగ్ కన్నా అండి ఈ విధంగా ఫస్ట్ ప్లెయిన్గా కుట్టి చూసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుందండి ఈ డిజైన్ వేసుకున్నాక. సో ఈ షార్ట్ స్లీవ్స్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకే మీకు కూడా నేర్పించాలని చెప్పి వీడియో అయితే నేను పెట్టానండి. సో నీట్గా మనం ఈ విధంగా చేసుకున్నాక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎటువంటి క్రాస్ పీస్ వేసి కింద ఫోల్డింగ్ చేసి అవేమీ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టేసి రివర్స్ చేసామంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో 2 స్లీవ్స్ ఈ విధంగా కుట్టేసుకున్నాం. ఇప్పుడు పైన కూడా అండి ఒక స్టిచ్ వేసుకున్నామంటే లైనింగ్ ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా బాగుంటుంది మనకి. సో కింద చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఫ్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్లీట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, మీకు కటింగ్ చేసేటప్పుడు చూపించా కదా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క సైడ్ ఈ విధంగా చిన్న చిన్న ఫ్లీట్స్ సెంటర్ వరకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి ఈ విధంగా మడుచుకొని సెంటర్కి తెచ్చుకోవాలి. ఇక సెంటర్కి వచ్చాక మళ్ళీ మనం రివర్స్లో ఇటు సైడు మనకి ఫేసింగ్ ఇటు సైడ్ వచ్చేలాగా మళ్ళీ మనం మడుచుకోవాలి. ఒకే డైరెక్షన్లో అయితే కుట్టకూడదండి. ఇటు ఒక డైరెక్షను, అటు నుంచి ఒక డైరెక్షన్ అండి, సెంటర్ దగ్గరికి రావాలి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి. కుట్టేది కూడా ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి మనము చిన్న చిన్న ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడైతే అండి నేను 2 ఇంచెస్కి పఫ్ అనేది తీసుకున్నాను కదా. మీకు ఒకవేళ ఈ పఫ్ అనేది కుచ్చు పైకి ఎత్తుకునేలాగా ఉండాలి, ఎక్కువ కనిపించాలి అనుకుంటే 2.5 నుంచి 3 వరకు పెట్టుకోవచ్చు. 3 పెట్టామంటే చాలా ఎత్తుగా అయితే కనపడుతుంది. నాకైతే అండి సింపుల్గా డీసెంట్గా ఉండాలని చెప్పి నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత మీరు తీసుకోవచ్చండి. సో ఈ విధంగా ఫ్లీట్స్ అన్నీ సెంటర్ వరకు తెచ్చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఆపోజిట్లో మనం మడుచుకుంటూ రావాలి. సో ఎక్కడైతే మనం కట్స్ పెట్టామో అక్కడ దాకా మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనకి ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటే బాగుండదండి లుక్. ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకున్నాం అంటే మనకి కుట్టాక నీట్గా అయితే వస్తుందండి. కుట్టాక మీకు ఈ పఫ్ అనేది చూపిస్తా, చాలా నీట్గా అయితే మనకి వచ్చేస్తుంది. స్లోగా అయితే మీరు పెట్టుకోండి. ముందే అయితే అండి ఈ ఫ్లీట్స్ పెట్టే ముందే మీరు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక కుట్టు వేసి జాయింట్ అయితే చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ లైనింగ్ అనేది ఈ క్లాత్లోంచి వెళ్ళిపోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇవన్నీ బిగినర్స్కి టిప్స్ అండి. నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే మీరు కుట్టుకోవచ్చండి. బొటిక్ స్టైల్లో మీరు కుట్టేయచ్చండి. అందుకే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 2 కుట్టు వేసుకున్నాక ఫ్లీట్స్ అనేది కుట్టేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు నీట్గా అయితే వచ్చేస్తుంది. సో అర్థమైంది కదండి. సో ఈ బ్లౌజ్కి అయితే అండి బ్యాక్ నెక్ కూడా నేను కాస్త పాట్ షేప్లో ఒక మోడల్గా అయితే పెట్టానండి. నార్మల్గా మనం డోరీస్ కట్టుకుంటూ ఉంటాం కదండి, అటువంటి డోరీతోనే నేను నార్మల్గా కట్టుకునే విధంగా కాకుండా సెంటర్లో వచ్చేలాగా నేను
బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేశానండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ ఫ్లీట్స్ అయితే రెడీ అయిపోయండి. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. 2 ఇంచెస్కే ఈ విధంగా పఫ్ అనేది మనకి పైకి వచ్చినట్టు లేచినట్టుంది చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇటు నుంచి ఒక డైరెక్షన్ ఉంది, అటు నుంచి ఒక డైరెక్షన్ ఉంది. ఈ విధంగానే కుచ్చులు అనేది కుట్టుకోవాలి మనం. సో అర్థమైంది కదండి. ఇక 2 స్లీవ్స్ మీకు చూపిస్తా చూడండి. స్లీవ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ ఈ విధంగా పఫ్ కుట్టాక మనము బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు ఒకటైతే పాటించాలండి. ఇది చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు మనము ఇక్కడ క్రాస్గా కింద కట్ చేసాం కదండి. సో నార్మల్గా మనము స్లీవ్ లూజ్ అనేది 6 ఇంచెస్కి పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం 6 ఇంచెస్కే ఈ లూజ్ అనేది కుట్టుకోకూడదండి. ఈ విధంగా వీ షేప్ రావడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ లూజ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఉన్న మార్కింగ్ దగ్గర ఈ స్లీవ్ లూజ్ అనేది కుట్టకుండా ఇంకొంచెం లోపలికైతే కుట్టు వేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచుకి లోపలికైతే కుట్టు వేసుకున్నామంటే మనకి ఈ చెయ్యి అనేది లూజుగా ఉండకుండా చేతికి అతుక్కున్నట్టు ఉంటుంది. సో అర్థమైంది కదండి. మీకు కుట్టేటప్పుడు మీకు నేను చెప్పేది ఏంటనేది అర్థమవుతుందండి. సో ఈ వీ షేప్లో కట్ చేయడం వల్ల స్ట్రైట్గా కట్ చేస్తే మనం 6 ఇంచెస్కే మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్న దగ్గరే కుట్టు వేసేసుకుంటాం టైట్ ఫిట్టింగ్ కోసం. ఇప్పుడు నేను ఫిట్టింగ్ గురించి చెప్తున్నానండి, అర్థమైంది కదా. కింద చెయ్యికి ఫిట్టింగ్ గురించి చెప్తున్నాను. సో ఈ వీ షేప్ రావడం వలన మనం 6 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ ఫిట్టింగ్ అనేది చేసామంటే మనకి చెయ్యి లూజ్గా వేలాడుతూ ఉంటుంది. ఇది క్రాస్గా వచ్చింది కాబట్టి మనం కాసింత లోపలికి లోత్ అనేది లోపలికి పెట్టుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. 1.5 ఇంచ్ లోపలికి కుట్ అనేది వేసుకోవాలి, ఆర్మ్ హోల్ నుంచి స్లీవ్ లూజ్. అర్థమైంది కదా. సో అలా కుట్టడం వల్ల మనకి చెయ్యి అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు మీకు కుట్టాక బ్లౌజ్కి ఏ విధంగా ఉండేది అనేది చూపిస్తా చూడండి. సో మనకి వేసుకొని మనకి మార్కింగ్ ఎంత కావాలో ఇక్కడ పైన వీ షేప్ ఉంది కదండి, అక్కడ నుంచి 6 ఇంచెస్ ఎక్కడ వస్తుందో చూసుకొని మీరు మార్కింగ్ చేసుకొని మరియు ఈ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ పాయింట్ అనేది మాత్రం మర్చిపోవద్దండి. సో చెయ్యి కుట్టాక చూపిస్తున్నా చూడండి, బ్లౌజ్కి ఎంత చక్కగా వచ్చిందో. లోపలికైతే కుట్టు వేసుకోండి, చెయ్యి నీట్గా మనకి చేతికి అతుక్కున్నట్టు వచ్చేస్తుంది. సో వేసుకున్నాక మీకు చాలా సూపర్గా అయితే ఈ పర్ఫెక్ట్గా ఈ వీ షేప్ అనేది మనకి కనిపిస్తుందండి. నేను ఇక్కడ 5 ఇంచెస్ కావాలి కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం స్లీవ్ అనేది పొడవు కావాలనుకుంటే మీరు 7 ఇంచెస్ కూడా తీసుకోండి. అప్పుడు మీకు రెడీ అయ్యాక 6 ఇంచెస్ వచ్చేస్తుంది. చాలా బాగుంది కదండి. ఇక ఫ్రంట్ కూడా స్కాలప్స్ పెట్టాను కదా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. మీరు తప్పకుండా అన్ని వీడియోలు చూసారంటే ఒక అందమైన బ్లౌజ్ని అయితే మీరు ఫైనల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక ఫ్రంట్ అయితే అండి స్కాలప్స్కి నేను ఎటువంటి క్యాన్వాస్ లేకుండా కుట్టానండి. అది కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను నేను. మరి పూర్తిగా అన్నీ చూసారంటే మీరు తప్పకుండా మీరు ఒక మంచి బ్లౌజ్ అనేది బొటిక్ స్టైల్లో అయితే నేర్చుకోవచ్చు. మరి మీకు కానీ ఈ పఫ్ స్లీవ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.